49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గురువుగారు, స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ ధారణ చేయాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగానే స్త్రీలు కుంకుమ ధారణ తప్పకుండా చేయాలా గురువుగారు? అసలు కుంకుమ ధారణ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అంటే కుంకుమ అనేటటువంటిది సౌభాగ్యంలో ఒక గుర్తుగా చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ ఊరికే చెప్పలేదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు, అలాగే మన ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యము, గొప్పతనాన్ని అన్నిటిని కూడా రంగరించి చెప్పడం జరిగింది. అంటే సౌభాగ్యంలో సూచికగా ఒక స్త్రీకి సౌభాగ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయడానికి అవి ధరిస్తే ఆ స్త్రీకి వచ్చేటటువంటి గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, ఇవన్నీ కూడా రాబోయే తరాలు దీనిని అనుసరించి నడవాలి అనే ఒక పద్ధతితో కుంకుమ ధరించాలి అనేటటువంటి అంశాన్ని తెలియజేశారు. స్త్రీకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు ఏమిటి అని అంటే గనక మొట్టమొదటిగా కుంకుమ. ఒకటి కుంకుమ, రెండవది పువ్వులు, మూడవది గాజులు, నాలుగవది మంగళసూత్రము, నల్ల పూసలు, ఐదవది కాలికి మెట్టెలు. ఇవి ప్రతి ఒక్క స్త్రీ ధరించేటటువంటి 5 రకాలైనటువంటి ద్రవ్యములు. అయితే ఇది స్త్రీలు ఎందుకు ధరించాలి కుంకుమ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడంటే ఈ స్టిక్కర్లు ధరిస్తున్నారు, వేరే రకంగా ఎన్నో రకాలైనటువంటి వింత వింత బొట్లు పెడుతున్నారు, కలర్ బొట్లు పెడుతున్నారు. అంటే డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు, చీరకు మ్యాచింగ్ అయ్యేటట్టు ఏదేదో బొట్లు పెడుతూ ఉన్నారు. అంటే పచ్చ చీర కడితే పచ్చ బొట్టు పెడుతున్నారు, గ్రీన్ కలర్ పెడితే గ్రీన్ కలరు, అలాగే ఎల్లో కలర్ కడితే ఎల్లో కలర్, ఇలా ఎన్నో రకాలైనటువంటి బొట్లు. కుంకుమ, ఎరుపు అనేటటువంటిది ఇప్పుడు అమ్మవారికి ఎన్ని చీరలు కట్టినా కుంకుమ లేకుండా ఏ అమ్మవారు ఉండదు. ఎందుకు కుంకుమ పెడతాము? కుంకుమ అనేటటువంటిది పెళ్ళైనటువంటి స్త్రీకి నరదృష్టి తగలకుండా ఎన్నో రకాలైనటువంటి గాలి నుండి, ధూళి నుండి, దుమ్ము నుండి రక్షించేటటువంటిదే కుంకుమ. ఈ కుంకుమ సనాతన ధర్మాన్ని జోడించి చెప్పారు. కనీసము భయంతోనైనా చెప్తే వింటారేమో అని చెప్పేసి ధర్మాన్ని జోడించారు. అదే నువ్వు అమ్మ నీకు పెళ్ళయిందమ్మా కుంకుమ పెట్టుకో అంటే ఇలా మంచితనంతో చెప్తే ఎవరు వినరు. అయితే భయపెట్టైనా చెప్పాలి, లేదంటే బాధ పెట్టైనా చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తేనే వాళ్ళు వింటారు, లేకపోతే వినరు. కాబట్టి కుంకుమ అన్నదానికి అర్థం ఏంటి అంటే, నువ్వు సౌభాగ్యవంతురాలుగా ఉండాలి, కలకాలం నువ్వు పెట్టుకునేటటువంటి కుంకుమ ఆధారంగానే నీ భర్త యొక్క ఆయుష్ ఉంటుంది. నువ్వు ధరించేటటువంటి సౌభాగ్య ద్రవ్యములతోనే ఆధారంగా నీ భర్త యొక్క ఆయుష్, నీ కుటుంబం యొక్క మనుగడ ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. అందుకే ఇంటికి ఇల్లాలు దీపము అని అన్నారు. ఊరికి అనలేదు కదా. అంటే ఏ ఇంటికైనా ఒక స్త్రీతోనే ఆ ఇల్లు అనేటటువంటిది ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఒక స్త్రీ చేత్తోనే ఒక కుటుంబం అనేటటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది, కుటుంబం పెరుగుతుంది, వంశ అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా జరగాలంటే అది కేవలం స్త్రీతోనే సాధ్యపడుతుంది. అలాంటి స్త్రీ మంగళకరమైనటువంటి ద్రవ్యములు గనక ధరించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళకరంగా ఉంటుంది. మంగళం అంటే ఏంటి? శుభము. మంగళం అంటే ఏంటి? అదృష్టము. మంగళం అంటే ఏంటి? ఒక అద్భుతమైనటువంటి యోగము. ఇన్ని రకాలుగా కలిగి ఉన్నటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యములు ధరించడం ద్వారా కుటుంబానికి మంచి జరుగుతుంది, భర్తకు మేలు జరుగుతుంది, ఆ స్త్రీకి గౌరవం దక్కుతుంది. ఎన్నో రకాలైనటువంటి గౌరవ మర్యాదలతో పాటు ఆ స్త్రీ సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, మనం ఎప్పుడూ కూడా టిక్లీలు ధరించి ఒక్కసారి కుంకుమ ధరిస్తే ఆ మొహంలో ఒక రకమైనటువంటి విధానం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఏ స్త్రీకైనా గమనించండి, కుంకుమకు ఈ టిక్లీలకు చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఎన్ని రంగుల టిక్లీలు పెట్టినా, ఎన్ని రంగుల స్టిక్కర్లు పెట్టినా అవన్నీ కూడా కుంకుమ ముందు దిగదుడిపే. కనుక నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కుంకుమ అనేటటువంటిది నీలో ఉన్నటువంటి సౌందర్యాన్ని పెంచడానికే కాదు, మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచడానికి కూడా, అదృష్టాన్ని పెంచడానికి కూడా, కుటుంబం యొక్క విఘ్నతను పెంచడానికి కూడా ఆ కుంకుమ అనేటటువంటి ధరించుకుంటే స్త్రీకి గౌరవం పెరుగుతుంది. స్త్రీకి గౌరవం ఎందుకు వస్తుంది? వేసుకునే బట్టల ద్వారా, మనం ధరించేటటువంటి ఆభరణాల ద్వారా, మనం పెట్టుకునేటటువంటి స్టిక్కర్ల ద్వారా, మనము పెట్టుకున్నటువంటి ఈ యొక్క అనేక రకములైనటువంటి వస్త్రధారణ వల్ల ఇలా ఎన్నో రకాలైనటువంటివి స్త్రీ ధరిస్తుంది. కాబట్టి ఆ స్త్రీకి అంత గౌరవం.
నువ్వు అన్నీ వేసుకొని కుంకుమ పెట్టుకోకపోతే అది అంటే భర్త చనిపోయినప్పుడు ఏ విధంగానైతే నిన్ను చూస్తారో ఆ రకమైనటువంటి విధానం నీలో ప్రేతకళ కనిపిస్తుంది. కనుక నువ్వు ఎప్పుడైతే కుంకుమ ధరిస్తావో అప్పుడు నీ శరీరంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే స్త్రీని సాక్షాత్తు అమ్మగా చూడాలి, అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలని ఊరికే చెప్పలేరు కదా. అవన్నీ ఎలా వస్తాయి? నువ్వు ధరించినటువంటి వేషధారణ వల్లనే నీకు గౌరవం ఏ రకంగా ఇవ్వాలి అనేటటువంటిది నీకు జరుగుతున్నటువంటి ఒక విద్వతగా చూడాలి. ఆ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకోవడానికే కుంకుమ ధరించుకోవాలి. పెళ్ళైనటువంటి స్త్రీలు ముఖ్యంగా ధరించవలసినటువంటి విధానాలు కూడా కొన్ని శాస్త్రాలు చెప్పారు. పెళ్ళైనటువంటి స్త్రీ నుదుటి యొక్క 2 కనుబొమ్మల మధ్య కుంకుమ ఉండాలి. అలాగే కుంభస్థలము అంటారు, ఇక్కడ పాపిడి బిళ్ళ దగ్గర ఏదైతే మనం పాపిడ తీస్తామో అక్కడ తప్పకుండా కుంకుమ. ఇప్పుడు మార్వాడీలు చూడండి, తప్పకుండా ఇక్కడ కుంకుమ లేకుండా వాళ్ళు బయటకు రారు. పెళ్ళైనటువంటి స్త్రీలు ఇక్కడ పాపిడి బిళ్ళ దగ్గర కుంకుమ పెట్టుకుంటారు, అలాగే నుదుటి దగ్గర వాళ్ళు కుంకుమ లేకుండా బయటకు రారు. ఎందుకు? అందుకే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని అంటారు మార్వాడి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకంటే పద్ధతి ఏ రకంగానైనా సరే కుంకుమ లేకుండా వాళ్ళు బయటకు రారు. అలాగే పెళ్ళైనటువంటి వాళ్ళు చాలామందిని చూసుకుంటే, కొంతమందిని కాదు ఎక్కువ మందిని చూసుకుంటే వాళ్ళు శారీనే కట్టుకుంటారు, చీరను మాత్రమే కట్టుకుంటారు. ఇలా ఎన్నో రకాలైన బొట్టు పెట్టుకుంటారు, చక్కగా పూలు పెట్టుకుంటారు, చేతుకు నిండుగా ఇంతవరకు గాజులు వేసుకుంటారు. అంటే సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు నిండుగా ధరించేటటువంటి వాళ్ళు మార్వాడి వాళ్ళు, బ్రాహ్మణులు, కొంతమంది వైశ్యులు, ఇలా కొన్ని జాతుల వారు చాలా తప్పకుండా ధరిస్తారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి విషయాలు తెలుసు. ఇవన్నీ గాజులు కానీ, బొట్టు కానీ, పూలు కానీ ఇవన్నీ ఏదో అలంకరణ వస్తువులు కాదు. నీ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి, నీ జీవితం అభివృద్ధిలోకి వెళ్ళడానికి మాత్రమే ఇవి. ఇప్పుడు నువ్వు ఏ రకంగా ఉన్నావో నీ పిల్లలు అదే రకంగా పెరుగుతారు. కాబట్టి ఆచారాలు సాంప్రదాయాలు ఎవరు నేర్పియాలి? ఎవరో నేర్పించినటువంటివి కాదు. మన తల్లిదండ్రుల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. అంటే తల్లిని చూసో తండ్రిని చూసో విధానాలు నేర్చుకుంటారు తప్ప మనం ఏ రకంగా ఆచరణ చేస్తామో ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తరతరాలుగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఈ కుంకుమ, గాజులు, బొట్టు, కాళ్ళకు మెట్టెలు, మంగళసూత్రం కూడా. ఇప్పుడు పెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు, కానీ పెళ్లిలో కేవలం నల్ల పూసలు ఎందుకు కడతారు? డైరెక్ట్ మరి బంగారమే వేయచ్చు కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం పెళ్లి చేసే సమయంలో బంగారం వెయ్యరు, డైరెక్ట్ ఏం చేస్తారు? నల్ల పూసలు కడతాము. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్త్రీకి నల్ల పూస, ఎంత బంగారం ఉన్నా నీ మెడలో నీకు పెళ్ళయిందని గుర్తుపట్టడానికి నల్ల పూసలు లేకపోతే గనక నీవు పెళ్లి కానటువంటి స్త్రీ కింద ఉంటావు. ఎందుకు? ఇవన్నీ కూడా అరే ఈ అమ్మాయికి వివాహం అయ్యింది, ఈ అమ్మాయిని మరో ఉద్దేశంతో చూడకూడదు, మరో ఉద్దేశంతో భావన చేయకూడదు అనేటటువంటి అంశంలో కూడా చూస్తారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కానటువంటి స్త్రీని ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు, అదే పెళ్ళైనటువంటి స్త్రీని కొంతమంది ఆ ఉద్దేశంతో చూడరు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం కూడా మార్పు చెందకూడదు. ఒక స్త్రీ మనం మాతృస్వరూపంగా చూస్తున్నాము, ఒక సోదరులాగా భావిస్తున్నామంటే బికాజ్ వాళ్ళు ఎందుకు కాళ్ళకు చూసి మట్టెలో, లేక మెడలో చూసే పుస్తక మట్టెలో ఏవో ఒకటి చూసి అరే అమ్మాయికి వివాహం అయ్యింది అనే ఒక సద్భావనతో కొంతమంది ఉంటూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా మనిషి నుంచి, ఒక సమాజం నుంచి ప్రొటెక్షన్గా కాపాడుకోవడానికి పనికొస్తుంది. అలాగే ఒక స్త్రీని మనం గౌరవించడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక కుంకుమకే కాదు, కుంకుమ తప్పకుండా ధరించాలి. అలా ధరించడం ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వంశం అభివృద్ధిలోకి చెందుతుంది, మీరు ఒక ఆదర్శవంతురాలుగా ఉంటూ ఉంటారు, ఎంతోమందికి ఒక జ్ఞానాన్ని సంపాదించే విధంగా ఉంటారు. కాబట్టి కుంకుమ అనేటటువంటి ధరించాలి. సౌభాగ్య వస్తువులో ఒకటే ఈ కుంకుమ. కనుక కుంకుమ ధరించడం వల్ల మంచిదే తప్ప చెడేమీ లేదమ్మా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.